వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల శివారులోని గంగమ్మ ఆలయంలో చోరీ, ఉండి పగలగొట్టి నగదు పట్టు చీరల అపహరణ. విద్యార్థుల పోరాటాలపై పోలీసుల వైఖరి అప్రజాస్వామికం, సిఐటియు ఆగ్రహం. నంద్యాలలో ఇండ్ల కూల్చివేతతో రోడ్డున పడ్డ కుటుంబాలు, ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని బాధితుల విజ్ఞప్తి. నీట్ పేపర్ లీక్ పై సిపిఐ ఆందోళన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్. వ్యాపారులకు వడ్డీ లేని ఆర్థిక చేయుత, 2,50,000 రూపాయల చెక్కులు అందించిన గొల్ల రాజేష్. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వస్తేనే సమాజంలోనే మార్పు సాధ్యం, లోకేష్ వ్యాఖ్యలు. నీట్ పేపర్ లీక్ పై ఆందోళన, అనంతపురంలో విద్యార్థులు పోలీసుల మధ్య ఉద్రిక్తత. అడవి ఏనుగుల నియంత్రణకు కుంకి ఏనుగులు, మంగళగిరిలో పవన్ ఘన స్వాగతం. రంపచోడవరంలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు, లోకేష్. భీమేశ్వర స్వామి ఆలయంలో వారాహి మాత గుప్త నవరాత్రులు ముగింపు, భక్తులకు ప్రసాదాల పంపిణీ. గుబ్బాలమ్మ ఆలయంలో భక్తులకు అన్నప్రసాదం, వైద్యుడు బాల కోటేశ్వరరావు సేవా కార్యక్రమం. నంద్యాల శివారులో కుందు నది సమీపంలోని శ్రీ గంగమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుర్నగులు చోరీకి పాల్పడ్డారు. ఉండిని పగలగొట్టి సుమారు 10,000 నగలతో పాటు అమ్మవారికి అలంకరించిన పట్టు చీరలను అపహరించారు. ఘటనపై సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం కుందునది ఒడ్డున వెలిచిన గంగమ్మ తల్లి గుడి దగ్గర దొంగతనం జరిగినది. ప్రతి శుక్రవారం యథావిధిగా పూజకని వచ్చినాం మేము. ఉదయం వచ్చేసరికి గుడి తలాలు పగలగొట్టి లోపల 2 ఉండీలు బీరువా మొత్తం పగలగొట్టి కొంతమంది దుండగులు చోరీ చేయబడి జరిగినది. హఠావుటిన మేము తాలూకా పోలీసుల వారికి తెలియజేయడం ఏమనేది. అలాగే వాళ్ళు కూడా ఎప్పుడైనా స్పందించి వచ్చి ఇక్కడ క్లోజ్ టీము అవన్నీ చెక్ చేసుకొని చూసి సార్ వారు స్పందించి వెళ్ళినారు. 10,000 అమౌంట్ సార్. 10,000 నుంచి 15,000 మధ్యలో ఉండదు. బంగారం సార్, చీరలు పోయినాయి సార్. 10,000 డబ్బులు, ఉండి డబ్బులు 10,000, అమ్మవారికి సారా పెట్టినవి, ఒడి బియ్యం పోసిన చీరలు అవి ఇవి దుండగులు దొంగలించినారు. 10,000 ఉదయం పూజకని వచ్చినాము. వచ్చేసరికి గుడిలో ఇట్లా బియ్యం పాలగొట్టి కనపడడం వల్ల ఎమ్మడే మేము తాలూకా పోలీసుల వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ నాగభూషణం గుడి అధ్యక్షుడు. నీట్ పేపర్ లీకేజ్ పై నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులను నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న శాంతియుత ఉద్యమాలను అణచివేయడం సరికాదని, కేంద్ర విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకురావాలని, విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రచించాలి పోలీసుల బండి వైఖరి, 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 రచించాలి పోలీసుల బండి వైఖరి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పైన గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం మన అందరికి తెలుసు. అయితే ఆందోళన శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పైన పోలీసులు వాస్తవికంగా
దాడి చేశారు. అందులో ఒకరు మరణించారు, అనేక మంది వందలాది మంది విద్యార్థులు గాయపడేటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు పిలిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంటే ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు వెంటాడి ఈరోజు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేసింది. చివరిగా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర విద్యార్థులు బాయ్కాట్ చేసుకుని ఆ పద్ధతులు ర్యాలీగా వస్తుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు నీట్ పరీక్ష లీకేజ్ పైన జంతర్ మంతర్ లో చేస్తున్నటువంటి పోరాటం గాని, ఈరోజు విద్యా సంస్థల బంద్ గాని ఇది ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు పాకులాడట్లేదు. కేవలం పేపర్ లీకేజ్ కారకులైనటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. దీని నిర్వహణలో ఈరోజు ఫెయిల్ అయినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ తప్ప మరొకటి కాదు. నంద్యాల నూనెపల్లె రైల్వే ప్రాంతంలో నివాస గృహాలను అధికారులు కూల్చివేయడంతో పలువురు నిరుపేద కుటుంబాలు నిస్రాయులయ్యారు. ముందస్తు ప్రత్యామ్నాయ నివాసం చూపకుండా ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. 3 రోజులుగా చిన్న పిల్లలతో రోడ్డుపైనే ఉంటున్నామని, వెంటనే ప్రత్యామ్నాయ స్థలం లేదా తాత్కాలిక వసతి, ఆహారం, తాగునీరు అందించాలని జిల్లా అధికారులను కోరుతున్నారు. సార్ ఆయన కమిషనర్ సార్ కూడా మాకు ఇల్లులు ఎక్కడ దళితులం అని ఇవ్వడం లేదు ఎస్సీ వాళ్ళకని అని అంటే, సరే అమ్మా మీరు ఎక్కడైనా కానీ ఇల్లు తీసుకొని రెంట్కు మేము కడతాము, వాళ్ళు మేము స్థలాలు ఇచ్చేంత వరకు రెంట్ మేము కడతామని కూడా వాగ్దానం చేసినారు సార్. చర్చిలోనే చెప్పినారు సార్ ఆ సార్ కూడా. కానీ ఇంతవరకు అయితే మా ఇల్లు పడగొట్టిన తర్వాత ఎవరే గాని మమ్మల్ని వచ్చి తొక్కి చూడలేరు. ఎలా ఉండారమ్మా, ఏం తింటున్నారు, ఎక్కడున్నారని కూడా ఎవరే గాని పరామర్శించలేదు సార్. మావైతే మటుకు వర్షంలో దడుచుకుంటా ఎండలు ఎండుకుంటే ఇక్కడనే ఉన్నాం సార్. వండుక తిని కూడా మాకు అవకాశం లేదు సార్. మా సామాన్లు సగం నష్టం చేసినారు. అది కూడా ఏమ్మా ఎట్లా ఉండారు అని ఒక్కరు కాకుంటే ఒకరు రాలేదు సార్. ఫరూక్ సార్ కూడా దయచేసి ఆయన చూసింటాడు కదా సార్, ఆయన కూడా వచ్చి ఏమ్మా ఏం సరే అవి తీసేసినారు, మరి మీ పరిస్థితి ఎలా ఉందని ఒక్కరు కూడా మమ్మల్ని అయితే చూడలేదు సార్. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా సరేమ్మా వచ్చి ఉందిరారని కూడా ఎవరే గానీ అనలేదు సార్. ఉన్నోళ్ళ ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు సర్దుకున్నారే తప్ప లేని వాళ్ళు ఉన్నారు. కనీసం తాగనీకి కూడా మాకు నీళ్లు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు సార్. సారేమో సార్ మేము ఎస్సీ వాళ్ళం ఇల్లు ఇవ్వడం లేదు, మాకు కనీసం మీరు ఇల్లు చూపించినాక మా ఇల్లు పడగొట్టారు సార్. మేమైతే మేము ఉంటామని కూడా మేము అనడం లేదు సార్. మాకు ఇల్లు చూపించి ఇవి తీసుకపోయి ఆడేసుకుంటాం సార్ గుడిసెలు. మా పిల్లలు స్కూల్లో కొన్ని ఇబ్బంది అవుతుంది సార్ అని మేము అడిగితే ఆ సార్ ఏమన్నాడు, సరే ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మీరు టచ్ చేయలేమ్మా అని చెప్పేసి ఆయన భూమా బ్రహ్మానందన్ రెడ్డి సార్ చెప్పినాడు. ఆయన దయతో నిలబెట్టినాడు కూడా. ఆయన లేని సమయంలో వీళ్ళు కుప్పగులు చేసినారు. ఆయన వచ్చి చూసేసరికి మా ఇల్లులలో నీలమట్టం అయిపోయినాయి, కట్టుకున్న బట్టలతో సహా నాశనం అయిపోయినాయి సార్. అది రేకుల చెట్టు కూడా కుప్పగులు చేసినారు. 5 పైసలు చేతికి రాలేదు సార్. ఇంటికి వేసుకునే అప్పు కూడా ఇల్లు తీరలేదు సార్. మేము అప్పు కడుతూనే ఉన్నాము. ఇప్పుడైతే మటుకు కమిషనర్ సార్ గారు చర్చిలో కూర్చొని సరేమ్మా వాళ్ళకు ఇల్లు వెళ్ళానన్నా ఏమన్నా చూసుకుంటే మేమైనా చూస్తాము, రెంట్ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మీకు ఇల్లు ఇచ్చేంత వరకు మేము రెంట్ మేము భరాయిస్తాను, గవర్నమెంట్ భరాయిస్తారు, మున్సిపాలిటీ వాళ్ళే కట్టుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ గాని ఎవరే గాని రాలేదు సార్. ఫరూక్ సార్ రాలేదు, మున్సిపల్ కమిషనర్ రాలేదు. ఎక్కడికి పోలే సామాన్ వదిలిపెట్టి పోలే సార్. ఇది తడిసిపోతుంది, ఎండిపోతుంది, సామాన్లలో ఇట్లే ఉంది సార్. ఇలా ఉన్న సామాను ఎట్లా వదిలిపెట్టుకోవాలి సార్. మేము కనీసం కడుపు నిండా కూడు వండుకొని తిని కూడా లేదు సార్. కడుపు కాల్చుకొని ఇట్లనే బదాన్ని ఉన్నాము. కానీ ఇంతవరకు కూడా ఈ క్షణం వరకు కూడా ఎవ్వరే గాని మమ్మల్ని హెచ్చరించి ఎలా ఉన్నారమ్మా మీది నష్టపరిహారం ఇటు అయిపోయింది కదా, ఏమన్నా ఎవరితోనైనా నష్టం ఇట్లా జరిగింది కదా చూసాము, కనీసం మాట సాయం కూడా చేసే రాజకీయ నాయకులు అంటే ఎవరు లేరు సార్. ఎవరి కొద్ది వాళ్ళు ఉండారు సార్. పడిగట్టేంత వరకేమో అమ్మా మేముండాము, మా కోట్లేసి గెలిపారు, మేముండాము, మీకు చూపించాము, మీకు తలరాసిన మేము ఇస్తాము చోటు, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపియండి, మేము ఇస్తామనే వాళ్ళే గాని ఇంతవరకు అయితే ఓట్లు అయిపోయిన తర్వాత ఎట్టున్నారని అడిగేటోళ్ళు కూడా లేదు సార్. మొన్న 1వ తారీఖున పోయిన నెల వచ్చినాడు ఫరూక్ సారు, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చామమ్మా రాచామని చెప్పినారు. ఆ సార్ కూడా ఇంతవరకు మళ్ళీ వార్డులోకి కూడా రాలేదు. ఈ వార్డు నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
పేపర్ లీకేజీ బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె ప్రసాద్, లక్ష్మీదేవి, ధనుంజయ్, డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శాంతియుత ధర్నా చేస్తున్న విద్యార్థులపై దాడి, సిగ్గు విద్యార్థులపై దాడులు, జంతర్ మంతర్ మధ్య విద్యార్థి యువతలపైన దాడులు, సిగ్గు విద్యార్థి యువతలపైన దాడులు. దేశంలో దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో నీట్ పేపర్ లీకేజ్ ఘటన పైన శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి యువకులు, విద్యార్థుల పైన దాడులు చేయించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దారుణమైన ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలుగా ఖండిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ బంద్ను వ్యతిరేకంగా బంద్ జరగనీయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తల్లిదండ్రులతో విద్యాలయాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా బంద్ జరగకుండా విద్యార్థి యువజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించడం చాలా దారుణమైన చర్య. దేశంలో నరేంద్ర మోడీ ఈ గుండాలతో దాడులు చేస్తుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోలీసు రాజ్యాన్ని పోలీసులు వెంట పెట్టుకొని పోలీసు రాజ్యం నడిపిస్తూ ఈరోజు ప్రశ్నించే వారిని కేసులు పెడుతూ నిర్బంధ కాండలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి శాంతియుత నిరసనలో విద్యార్థులు, యువకులు తలలు పగలగొట్టారు, చేతులు విరగొట్టారు, మహిళా విద్యార్థులను బట్టలు చించి రోడ్ల మీద ఈడ్చినటువంటి ఘటన జరిగింది. ఈ దేశంలోనే ఎక్కడ ఇటువంటి ఘటనలు జరగలేదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలకు ఈ ఉద్యమం పాకింది. శాంతియుతంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా ఈరోజు బీజేపీ తిరిగి పడిన చర్యలను, దాడులను, ఆర్ఎస్ఎస్ బృందాల దాడులను సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. జాతీయ వ్యాప్తంగా నరేంద్ర మోడీకి ఇంటికి పోవడానికి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత రోజుల నుండి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీకేజ్ దానిపైన విద్యార్థి నాయకులు, విద్యార్థులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడము, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిందని చెప్పి అనేక రూపాలలో వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఢిల్లీలో వాళ్ళు శాంతియుతంగా నిరసన జరుపుతుంటే వారిని నిర్దాక్షిణ్యంగా లాఠీతో కొట్టి రక్తగాయాలు చేసి ఇప్పుడు నిష్కారణంగా వారిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు విద్యా సంస్థలకు బంధులు పిలుపునివ్వడం జరిగింది. దానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు గొల్ల రాజేష్ తన సొంత నిధులతో చిన్న వ్యాపారులకు వడ్డీ లేని ఆర్థిక సహాయం అందించారు. తొలి విడతలో ఎంపికైన 5 లబ్ధిదారులకు 50,000 చొప్పున మొత్తం 2,50,000 చెక్కులు పంపించేశారు. వడ్డీ భారంతో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు ఈ సహాయం ఊరటనిస్తుందని ఆయన తెలిపారు. లబ్ధిదారులు గొల్ల రాజేష్ కు కృతజ్ఞతలు తెలుపగా కార్యక్రమంలో స్వయంకర్త నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. మేము ఇంతమంది రాజకీయ నాయకులు అక్కడ పోయినాము, ఎవరు మాకు సాయం చేయలేదు. అడగగానే వడ్డీ లేకుండా మాకు అమ్మ రోడ్డు మీద బండి పెట్టుకున్నావు, నువ్వు బాగా వడ్డీ లేకుండా అసలు చేసుకోనని ఆయన గుండా రాజేష్ గారు మాకు సాయం చేసినారు. ఆయన ఎల్లకాలం చల్లగా ఉండాలా, ఆయన దేవుడు చల్లగా చూడాలా, మాకు మంచి సాయం చేసినాడు గొల్ల రాజేష్ గారు. అసలు ఏమీ మాకు సులువులా ఏమీ లే, మాకు 50,000 రూపాయలు సాయం చేసినారు. ఇంతమంది రాజకీయ నాయకులు సార్ అవమానం రోడ్డు మీద ఉండవు, ఈ కనీసం ఒక 10,000 సాయం చేస్తారని ఎవరు చేయలేదు సార్. మాకు ఆయన అసలు మాకు తెలియదు, ఆయన మేము తెలియకుండానే వచ్చినాం. మా ఫోటో అడగలే, అసలు ఏమీ అడగలే, సూర్యుడి అడగలే, సంతకం అడగలే. మాకు ఆయన 50,000 రూపాయలు సాయం చేసినారు. మాకు దేవుని తర్వాత ఆయనే దేవుడు మాకు. నమస్కారం అందరికి. నా పేరు హన్మత్కారి శంకర్రావు. నాకు తోపుడు బండికి సహాయం చేశారు. కానీ గొప్ప విషయం ఏమంటే, నా వాళ్ళందరూ నంద్యాలకు నందనం చేయడానికి
భగవంతుడు గోల్లె రాజేష్ అనే గొప్ప వ్యక్తిని మన నంద్యాలకు అందించారు. ఆ భగవంతుడి కృప వల్ల గోల్ల రాజేష్ గారు ఎన్నో సేవగ్రామాలు చేస్తున్నారు, అందరికి ఆదుకుంటున్నారు, అన్నం పప్పు పెడుతున్నారు, రొట్టేస్తున్నారు, రొట్టె పప్పు ఇస్తున్నారు. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాల సేవగ్రామాలు చేస్తున్నారు. ఈ సేవకార్యక్రమాల వల్ల ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, ధన ప్రాప్తి అన్ని జరగాలని కోరుకుంటున్నారు. సో మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఇంకా ఒక మంచి సుపరిణామము మన నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త పెద్దలు గౌరవనీయులైనటువంటి గోల్ల రాజన్న గారు నంద్యాల వాసులకు ఇప్పటికే అందరికీ సుపరిచితులు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహకారాలు, అదే విధంగా కుల మతాలకు అతీతంగా దేవస్థానాలు కావచ్చు, మసీదులు కావచ్చు, రాబో కాలంలో చర్చిలకు కూడా ఆర్థిక సహకారము, ఆ మందిరాలు, చర్చిలు, మసీదులు అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాల్లో కూడా తన వంతు పాత్రగా తన వంతు సాయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం సేవ అనేటువంటి ఒకే ఒక్క పదంతో ఎందరికి ఎవరికి ఏం కావాలన్నా కూడా నేనున్నాను అంటూ ప్రజలందరి పక్షాన తన సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పెద్దలు గౌరవమైనటువంటి గోల్ల రాజన్న గారు. అదే విధంగా ఈరోజు చూసుకున్నట్లయితే సొంత నిధులతో కొంతమంది వ్యాపారాలు నిర్వహించుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒకవైపు వ్యాపారం నిర్వహించాలంటే డబ్బుతో కూడుకున్న పరిస్థితి ఉంటుంది. ఆ డబ్బు కావాలంటే బయట వడ్డీకి తెచ్చుకోవాలి. వడ్డీ తెచ్చుకోవాలంటే ఈ కాలంలో 2 రూపాయలు 3 రూపాయలు, అవసరమైతే 5 రూపాయలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 5 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఇది వ్యాపారం నిర్వహించుకోవాలన్నా, వడ్డీలో కట్టుకోవాలన్నా, లేదా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, కాబట్టి చాలా భారంగా మారినటువంటి పరిస్థితులు. అటువంటి విషయంలో కొందరు అన్న రాజేషన్న గారికి అన్న మా పరిస్థితి ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నా, ఏదైనా వ్యాపారం చేస్తే సొంతంగా మన కాలం మీద నిలవాలంటే ఇబ్బంది అవుతున్నామన్నా, వడ్డీకి తెచ్చుకొని మేము బతకలేకపోతున్నాం అంటే అన్న వెంటనే స్పందించి మొదటి విడతగా 10 మందికి సొంత నిధులతోనే వడ్డీ లేకుండా వడ్డీ రహితటువంటి 50,000 వ్యాపారం సంబంధించి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకైతే వడ్డీ ఏమి ఉండదు, ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటూ ఎవరికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వ్యాపారం చేసుకోండి, అందరూ అభ్యర్థులు రండి. ఇంకా భవిష్యత్తులో రానున్న కాలంలో ఇంకా నేను ఏ విధంగా అయినా సాయం చేస్తాను మీకు అంటూ భరోసా ఇచ్చేటువంటి ఒకే ఒక వ్యక్తి మన నంద్యాల ఇప్పుడు ఉన్నారంటే అది కేవలం గోల్ల రాజన్న గారే చెప్పొచ్చు. కాబట్టి భవిష్యత్తులో రాజన్న గారికి ఇంకా భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, నంద్యాలలోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాజన్న గారు ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆర్థిక బలోపేతం చేయాలంటే దృఢ నిశ్చయం సంకల్పంతో అన్నగారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నంద్యాల నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ కూడా అన్న రాజన్న గారు ఎల్లప్పుడూ మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాకు అన్న రాజన్న గారికి నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం. రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. రాజకీయాల్లోని యువత అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆశించిన మార్పు రాజకీయాల ద్వారానే సాధ్యమవుతుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కృషి చేస్తే లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు. అందరికీ నమస్కారం. నా ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పిల్లలందరూ రెడీనా? వినపడట్లేదు, రెడీనా? ఇక్కడ ఎంతమంది ఐఏఎస్ అధికారులు అవుతారో చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దింపండి అమ్మా. ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు చేతులు పైకెత్తండి. పోలీస్. ఓకే, ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్, లాయర్లు తగ్గిపోయారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా. ఎంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఎత్తుతారులే అందరూ. ఎందుకు అడుగుతున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబంతో కలిసారు. ఆ కుటుంబంలో 5 పిల్లలు. ఎవరు ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అవుతారని చెప్పలా. గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని కూడా అందరూ ఐఏఎస్ అధికారి అవుతాం, ఐపీఎస్ అధికారి అవుతాం అని చెప్పారు తప్ప ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. సో తల్లిదండ్రులు కూడా కోరుతున్నా, బాగా చదివిన వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో అది రాజకీయాల ద్వారా ఆ మార్పు మనం సాధించగలుగుతామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నాను.
నీట్ పేపర్ లీకేజ్ నిరసనగా ఐక్య విద్యార్థి సంఘాల పిలుపుతో అనంతపురంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. కేఎస్ఆర్ కళాశాల ఎదుట ధర్నా చేపట్టిన ఎస్ఎఫ్ఐ నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో అడవి ఏనుగుల బెడదను నియంత్రించేందుకు పంపిస్తున్న జయంత్, అభిమన్యు, కుంకి ఏనుగులను మంగళగిరి క్యాంప్ కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. కుంకీలకు చెరుకు గెడలు అందించి పూలమాలలు వేశారు. అనంతరం వాటిని మన్యం జిల్లాలోని గుచ్చమి క్యాంపుకు తరలించి అడవి ఏనుగుల నియంత్రణ చర్యల్లో వినియోగించనున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0లో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. కార్యక్రమంలో అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోజు ధ్యానం పెడుతున్నారు, రోజు ధ్యానం పెడుతున్నారు. రోజు ఈరోజు ఒక ఎక్స్ట్రా కూర పెడతారు కదా పేరెంట్ టీచర్ మీటినప్పుడు, ఒకటే పెడతారు. నెలగా ఎన్ని ఉంటాయి కూరలు? రోజు మిడ్ డే భోజనంలో ఎన్ని కూరలు ఇస్తున్నారు మీకు? 2 ఇస్తారు.
ఈరోజు ఏమైనా సరిపోతున్నాం. స్పెషల్ మెనూనా అదే మామూలునా ఏమా? నంద్యాల మూలమఠంలోని భీమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వారాహిమాత గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. పండితులు ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించి అమ్మవారిని ఆరాధించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపించేశారు. జై వారాహి, జై జై వారాహి, జై బోలో వారాహి మాతకు. నంద్యాల పట్టణంలో మూలమఠంలో ఆషాఢ మాస ప్రారంభం నుంచి 9 రోజుల పాటు వారాహిదేవి నవరాత్రులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈరోజు అందులో భాగంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పూర్ణాహుతి సమర్పణ, విశేషంగా అమ్మవారి సహస్రనామములతో హోమ కార్యక్రమము, ఈ ఆలయ అర్చకులైనటువంటి గొట్టె ముక్కల షణ్ముఖ భరద్వాజ షణ్ముఖ సోదరులచే ఈ హోమ కార్యక్రమాలు వారి ఆచార్యత్వమున ఈ 9 రోజుల పాటు జరిగాయి. ప్రతిరోజు అమ్మవారిని దాదాపు 100 మంది భక్తులు ఈరోజు దర్శించుకోవడం జరిగింది. అందరి అనుగ్రహం చేత, ఆ అమ్మవారి అనుగ్రహం చేత అందరికీ లోకా సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జన సుఖినో భవంతు అంటూ అమ్మవారికి సంకల్పం చేసి ఇక్కడ పూజా కార్యక్రమం చేయించాము. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ తల్లి అనుగ్రహంతో బాగుండాలి, అందరికీ ఆ తల్లి భయభ్రాంతులను తొలగించి సుఖంగా ఉండాలని కోరుకుంటూ జై వారాహి, జై జై వారాహి. నంద్యాల ప్రజలకు నమస్కారం. నంద్యాల మండలం నంద్యాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నందు గత 9 రోజుల నుండి వారాహి అమ్మవారి పూజలు ఘనంగా జరుగుతున్నవి. భక్తులు వారి భక్త పూజలచే ఎంతో బాగా జరుపుతున్నారు. ఈరోజు సాయంకాలము రథం మీద అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి కార్యక్రమాన్ని ముగించి ఉన్నారు. అందువలన భక్తులందరూ సాయంకాలం పెద్ద ఎత్తున వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ప్రజలకు మేము తెలియపరిచింది ఏమనగా, గుడి జీర్ణోద్ధారణ జరుగుతుండడం వల్ల తమరి వంతుగా సహాయ సహకారాలు అందించగలరని కోరుకుంటూ మిమ్మల్ని కోరుచున్నాము. గోకవరం మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. వైద్యుడు మిద్దె బాలకోటేశ్వరరావు ఆధ్వర్యంలో గత 2 నెలలుగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య సలహాదారు ఏండ్ల శేషు, చైర్మన్ అంచెంట రాజు, వైఎస్ చైర్మన్ గాండ్రెండి సన్యాసిరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తీసుకో, మళ్ళీ ఇంకోటి నన్ను అడుగుతున్నావు. ఆ ముసలిదానికి ఇచ్చేయండి, ఆ ముసలిదానికి ఇచ్చేయండి. అందరికి నమస్కారం. నా పేరు మిద్దె బాలకోటేశ్వర్. ఇక్కడే గోకవరం నందు గుబ్బలమ్మ కాంప్లెక్స్ లో సుజతి డెంటల్ క్లినిక్ అని ఒక గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. గత 2 సంవత్సరాల నుంచి అమ్మ దయతో నాకు నిత్యం వ్యాపార అభివృద్ధి చెందుతుండగా ఆవిడ ఆశీస్సులు నేను లభించిన కానుగా ప్రతి శుక్రవారం పూట ఇంతమందికంటూ అన్నదానం ప్రసాదం కింద నేను భక్తులకి అందించేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి గుబ్బలమ్మ తల్లి నమ్ముకున్నందుకు ఆవిడ నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అనుకు ఈ ప్రజానందకి సేవ నేను సంస్కృతి చేరుకుంటున్నానని ఆశిస్తున్నానండి. గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆర్చండి బాబు గారు ప్రెసిడెంట్ గారు మాకు సహకరిస్తూ నిత్యం మా వెనకల నుండి కొంచెం వెనుగడుగా చూపించినందుకు ఈ కమిటీకి శాసనసభ్యుల వారికి నెహ్రూ గారికి మాకు నిలిచే ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ
నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రజానికాన్ని మందికి మా యొక్క ధన్యవాదాలు. పోకవరం గ్రామంలో సుమారు 40 సంవత్సరాల కాలం నుండి వెంచేసి ఉన్న శ్రీ మాతృశ్రీ గుబ్బలమ్మ అమ్మవారి గుడి రోజు రోజుకి దైదీప్యమానంగా వెలుగుతుంది. ఇందుకు ముఖ్యంగా మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి సమక్షంలో వారు కొత్తగా కమిటీని నిర్మించారు. దానికి చైర్మన్ ఆచంట రాజు గారు, వైస్ చైర్మన్ గంజటి సంజేశ్వరరావు గారు. వీరు గత 2 సంవత్సరాల కంటే ఈ అమ్మవారి గుడిని మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి అందరు ప్రజల మన్ననలు పొందుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క గుడి అభివృద్ధిని చూసి ఇదే గుడి షాపింగ్ కాంప్లెక్స్ లో సుమతి డెంటల్ క్లినిక్ అనువారు కాకినాడ వారు ప్రజలకు భక్తులకు అన్నప్రసాదం నిమిత్తం ప్రతి శుక్రవారం నాడు ప్రసాదాన్ని సమర్పిస్తున్నారు. ఈ విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా భక్తులు కానీ ఉండి అడలా దీన్ని మరింత ఇంకా డెవలప్మెంట్ చేసి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం పెట్టే ప్రయత్నంలో మేము ఉన్నామండి. దీనికి ముఖ్య ప్రోత్సాహకులు మా ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారని మేము మనవి చేసుకుంటాం. ఆషాఢ మాసం సందర్భంగా గుడి నిర్వాహకులు అంటే కమిటీ వారు అమ్మవారికి పట్టు చీరలు పెట్టి ప్రతిరోజు ప్రసాద కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయండి. మొన్న ఉగాది రోజు నాడు కూడా దైదీప్యమానంగా మహోత్సవాలు జరపడం మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అమ్మవారి యొక్క ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందడానికి ప్రజలందరూ సహకరిస్తారని కోరుతున్నాం. గ్రామ దేవత గుబ్బలమ్మ తల్లి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి గుడిలో అన్నప్రసాదం జరుగుతుంది. మన పళ్ళదాటర్ గారు, మన షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న పళ్ళదాటర్ గారు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఆయన చేతుల మీదుగా కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆషాఢం నెలలో కూడా అమ్మవారికి ప్రసాదాలు చేసి మొత్తం ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఆషాఢం నెలలో కూడా అమ్మవారిని అలంకరించి ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి తీర్థం అప్పుడే 2 తీర్థాలు కూడా చాలా వైభవంగా చేసాం మేము కమిటీ వాళ్ళు అంతానే జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో, కూటమి కమిటీ ఆధ్వర్యంలో. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.